హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? హాయ్ మేడం, నా పేరు వనజ. నేను నిజామాబాద్ బోధన్ నుంచి వచ్చిన మేడం. బోధన్లో ఉంటారా మీరు? ఏం చదువుతున్నావమ్మా? నేను ఇప్పుడు పీజీ చేస్తున్నా మేడం. ఏంటమ్మా నీ సమస్య? నేను చిన్న ఉన్నప్పుడే మమ్మీ చనిపోయింది మేడం. అయితే నాకు చదువు అంటే చాలా ఇష్టం మేడం. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో నుంచేలే చదువుకుంటూ వచ్చిన మేడం. మెరిట్ స్టూడెంట్ నువ్వు? అవును మేడం. అయితే మా డాడీ కొంచెం చాలా ఎక్కువ డ్రింక్ చేస్తాడు మేడం. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గొడవ, చదువుకోనియాడు, చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఎవరైనా ఇలా ఉంటే ఫోన్ నంబర్స్ ఇస్తాడు, వాళ్ళకి ఏం చెప్తాడో నాకు తెలీదు మేడం. వాళ్ళేమో కాల్ చేస్తాడు, కాల్ చేసేయమంటారు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా, మీ డాడీ ఇట్లా నంబర్ ఇచ్చిండు, అది ఇది అని ఏదో ఒకటి ఇబ్బందిగా. నీకు చదువుకునే టైంలో వాళ్ళు కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తుంటారు మేడం. మీకు ఎవరు ఇచ్చారు నంబర్ అంటే కూడా ఇలా మీ డాడీ ఇచ్చారు అని చెప్తారు మేడం. ఒకరికి కాదు, అట్లా అందరికి ఇస్తూనే ఉంటాడు. అవును మేడం. ప్రతి ఒక్కళ్ళకి అంటూ పెద్ద వాళ్ళు అని తేడా లేకుండా నంబర్స్ ఇస్తాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు డాడీ అంటే ఏదో ఒక షో చేస్తూ ఉంటాడు మేడం. చాలా. నేనేనా మహాన్ భావుడు? ఏం పేరు అయ్యా నీ పేరు? అరవింద్ అమ్మ. అరవింద్. ఏంటయ్యా ఇది? అమ్మాయికి అసలు చదువుకోనీయకుండా, అంత చక్కగా మెరిట్ స్టూడెంట్ అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. ఇంకా నువ్వు అసలు చెప్పాలంటే ఆడపిల్లకి ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచి మంచి చదువుల్లో మంచి సదుపాయాలు కలుగజేస్తుంది. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుతుంది, నేను బాగా చదువుకుంటానంటే నీకేంటి బాధ? ఇప్పుడు దాకా నేను అప్పులు చేసి చదివించానమ్మా. అప్పులు చేస్తే నిదానంగా తీర్చుకోవచ్చయ్యా. తీర్తామమ్మా. ఒక అయ్యి చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది. అయ్యి చేతిలో పెడదు గానీ నా దగ్గర ఉన్నంత వరకు చదివించాను. ఇప్పుడు అప్పులు చేసి ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్ల కాదమ్మా. అవును, నీ వల్ల కాదు. ఆ అమ్మాయి చదువుకొని తీరుస్తా అంటుంది కదా, నీకేంటి? ఇప్పుడు దాకా అలా ఆగుతారమ్మా అప్పులోళ్ళు. అప్పులోళ్ళు ఆగకపోతే వాళ్ళతో మాట్లాడించాలి. నలుగురు పెద్ద మనుషుల్ని పెట్టి నలుగురిలో పెట్టి మాట్లాడించాలి. అప్పు ఎందుకు చేశారో అడగండి. నీ చదువు కోసమే చేశాను, ఎందుకు చేస్తాను అప్పు? నాకేం పని? ఆ అమ్మాయి చదువుకి నువ్వు ఎక్కువ పెట్టక్కర్లేదు, ఆ అమ్మాయికి స్కాలర్షిప్ వస్తుంది. లేదు మేడం, చదువు ఫీజులు కట్టి చదివించాను. నీ తాగుడికి అప్పు అవ్వలేదంటావా? కష్టపడింది తాగుతాను మేడం, ఏదో పనులకు వెళ్తాను కాబట్టి ఏదో సాయంత్రం కొంచెం తాగుతాం మేడం. నైట్ మొత్తం అదే మేడం, తాగడము అప్పు తెచ్చుకోవడం, తాగడము అప్పు తెచ్చుకోవడం. అమ్మని అమ్మాయి చదువుకే పెట్టేసా, నేను సంపాదించిందంతా పిల్లకే ఇచ్చేసా అన్నట్టు మాట్లాడుతున్నా. తిరిగి అప్పులు చేసి కూడా చదివించానమ్మా.